కృష్ణవేణి గారు, మరి రెండో వంట ఏం పరిచయం చేయబోతున్నారు? కీమా గోల్డ్ బ్యాగ్స్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కీమా, పచ్చి బఠానీలు, నూనె, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు. మరి ముందుగా ఏం చేయాలి? ఇదిగో స్టవ్ ఆన్ చేద్దామా? స్టవ్ ఆన్ చేయి. తర్వాత కొంచెం వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ పడుతుంది అనుకుంటా కదా? ఎక్కువ అక్కర్లేదురా. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ వేగాలి అంతే. ఓకే, దాంట్లో సరిపోతుంది. దాంతో మామూలుగా కూరగా వేసుకున్నంత. ఓకే, మరి మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒకే కూతురు కదరా, పెళ్లి చేసేసాం. ఒకతే అమ్మాయి? ఒకతే అమ్మాయి. అయితే నాకు నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు పాప పుట్టిన తర్వాత పాపను కూడా సినిమాల్లోకి తీసుకొస్తానేమో అని చాలా మంది ఎదురు చూశారు. మా చాలా మంది అడిగారు. తమిళ్లో కార్తీక్ ఉన్నాడు కదా, ముత్తురామన్ గారు అబ్బాయి, ఆయన అయితే ఆయన పక్కన హీరోయిన్ గా తీసుకుంటా అన్నాడు. ఇక ఎందుకులే, నేను ఉన్నాను కదా సినిమా ఫీల్డ్కి సరిపడగా. నాకు ఒకటే పాప. అందరం కలిసే ఉంటాం. నూనె వేడెక్కింది, ఇవి కొంచెం దూరంగా ఉండు. పర్వాలేదు. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఇవి కొంచెం వేగినాయి కాబట్టి ఈ బఠానీ, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. లాస్ట్ లో కీమా వేసుకోవాలా? అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి సరిపడ్డంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం సరిపడ్డంత, ఉప్పు. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. ఇంకా కీమా వేసేద్దాం. కీమా ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. నీలాంటి పిల్లలకి, మాలాంటి వాళ్ళకి కోసమా. ఇది వేగిపోయిందిరా. అయిపోయిందా? ఇంకా అయిపోయింది. అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దామంటారా? స్టవ్ ఆఫ్ చేసి చల్లారాలి. అయితే మనం బౌల్లోకి తీసేసుకుందామా అండి? ఇది తీసేయం. అయిపోయింది. ఇది కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ పెట్టాము, ఈ బాండి ఇక్కడ పెట్టుకుందాం. అవునా? స్టవ్ ఆన్ చేసుకుందామంటారా? ఆన్ చేసుకుని నూనె వేసుకోవాలి. డీప్ ఫ్రైకి వేసుకోవాలంటారా? డీప్ ఫ్రైకి నూనె వేసుకోవాలి. చాలా. ఇప్పుడు ఆ మైదా పిండి పూరీలు టీయం. ఓకే, అంటే మనం మైదా పిండి చపాతీ పిండిలా చేసుకుని పూరీలా ఒత్తుకోవాలి. పూరీలాగా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. ఇలా ఈ సైజులోనే ఒత్తుకోవాలంట? ఈ సైజులో ఒత్తుకోవాలి. సరే. అంటే పెద్ద పెద్ద చేసుకోవచ్చు కానీ అంత బాగుండదు కదా, అంత తినలేము కదా. అవునవును. ఇలా చిన్న చిన్న పూరీలా చేసుకుని దీని మీద కొంచెం తడి ఇలా తడి, అంటే మధ్యలోకి మొత్తం పూరి అంతటి మధ్యలో మాత్రం. ఎందుకంటే ఆ కీమా పెట్టినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుంటుంది అనమాట. దీనికి కావాల్సినంత కీమా పెట్టుకుని దీన్ని చక్కగా బ్యాగ్లో తయారు చేసుకోవాలి. బ్యాగ్ల పువ్వులాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి. భలే ఉంది. ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసి ఇక్కడ కొన్ని పెట్టాను. ఇది కూడా పెట్టేసి నూనె వేడెక్కుద్ది, అప్పుడు వేసేద్దాం. సరే, అన్ని కలిపి వేసేయచ్చు. మనం ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. కానీ చిన్నవి అయితేనే, చిన్నవి అయితే మరి పెద్దగా అయితే మరి పెద్దగా అయిపోయి పెద్దగా అవుతాయి, అసలు తినలేము కూడా. అంతంత తినలేము. ఇలా భలే బాగుంది. ఇలా తయారు చేసుకుని పెట్టు. బ్యాగ్స్ మాత్రం అదిరే. ఇగో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా. వేసేచ్చంటారా? వేసేద్దాను. అలా పట్టుకో, ఒక్కొక్కటి నేను పెడతా. ప్లేట్ అక్కడ పెట్టి ఈ ప్లేట్లోకి అయిపోయినాయి తీసుకుందాం. అయితే ఇవి గోల్డ్ కలర్లోకి వస్తే అయిపోయినట్టే అంతే. ఓకే, అంటే పాత తరం వాళ్ళతో అందరితోటి కలిసి నటించేశారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అన్నారు. అలాగే కొత్త తరం హీరోలతో కూడా మీరు కలిసి నటించారు కొన్ని సినిమాల్లో. కొత్త వాళ్ళతో యాక్ట్ చేశాను కానీ హీరోయిన్ తోటి అంత కాంబినేషన్ రాలేదురా నాకు. హీరోయిన్స్ తోటి, హీరోలతోటే చేశారు. హీరోలతో వచ్చింది. రవితేజ హీరోలతో వచ్చింది. అంటే అప్పుడున్న హీరోస్ కి ఇప్పుడున్న హీరోస్ లో అసలు మీరు తేడా ఏమైనా గమనించగలిగారా? తేడా అంటే ఇప్పుడు జనాలు లైక్ చేసే విధంగా వీళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అప్పుడంటే చాలా
ఉందాగా గౌరవంగా ఎంత చిన్నపిల్లలైనా సరే రామారావు గారు ఎప్పుడైనా ఏం పిలిచారు ఎవరినైనా అసలు? రామారావు గారు అనే కాదు, నాగేశ్వరరావు గారు ఏంటి ఎవరు. కృష్ణరాజు గారి పిక్చర్లు ఎన్నో చేశాను నేను, బొబ్బులు బ్రహ్మన్న, పులి బెబ్బులి అని కృష్ణరాజు గారి అందరూ ఎంతో మర్యాద. ఇప్పుడు అలా అంత డీప్ గా చూడటం లేదు. అయిపోయిందండి, ఇంకైపోయింది. తీసేసి అంటారా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆపి ఇందులో తీసేసుకుందామా? నేను తిన్నా, నాకు వీలుగా ఉంటుంది, మీకు కష్టంగా ఉంటుందేమో మళ్ళీ ఇటు సైడ్. ఇప్పుడు నేను పట్టుకుంటాను. కరకరలాడుతూ బాగుంటాయి కదండి. మటన్ తినాలనుకునే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది, అందంగా ఉంటాయి చూడడానికి. ఎవరైనా వచ్చినా పెట్టినా ఈవినింగ్ టైం స్నాక్స్ లా కూడా బాగుంటుంది. అన్ని ఇలా కట్టేసుకోవాలన్నమాట. అయితే ఈ ఉల్లికోళ్ళు కొంచెం వేడి నీళ్ళలో వేస్తే ఇలా కట్టుకునేలా ఉంటాయి అన్నమాట. లేకపోతే మనం పట్టుకుని ఇలా కట్టడానికి కుదరదు. బాగుంది. బ్యాగ్స్ రెడీ, గోల్డ్ బ్యాగ్స్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. పట్టుకోండి. ఇంకా గార్లిక్ చేయి, ఇంకా బాగుంటాయి చూడు. ఇది కూడా పెట్టి పక్కనే. బాగుంది. ఇప్పుడు మనం నిమ్మకాయ ముక్కలు పెడదామా? ఇలాగా బాగుంటుంది. వావ్, రెడీ అయిపోయింది. చూసారు కదండి, కీమా గోల్డ్ బ్యాగ్స్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కీమా గోల్డ్ బ్యాగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కరివేపాకు, ఉప్పు, నూనె. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కీమా వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మైదా పిండి పూరీలు తీసుకుని నీళ్లతో మధ్యలో అద్దుకుని ముందుగా చేసుకున్న కీమాను అందులో స్టఫ్ చేసుకుని చిన్న చిన్న బ్యాగ్స్ లా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ముందుగా చేసుకున్న బ్యాగ్స్ ను వేడి అయిన ఆయిల్లో వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత ఉల్లికాడలతో బ్యాగ్స్ ను మూట కట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. అంతే, కీమా గోల్డ్ బ్యాగ్స్ రెడీ.